హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఏఎల్పీకి సంబంధించి 2025 కూడా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో మెయిన్ గా 2024కి 2025 నోటిఫికేషన్ కి తేడాలు ఏమున్నాయి, అదేవిధంగా ఏఎల్పీ 2025కి ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అయితే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, అదేవిధంగా సిలబస్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అదేవిధంగా 2024 CBT1 కట్ ఆఫ్, అదేవిధంగా 2025 యొక్క CBT1 కట్ ఆఫ్ కి కంపారిజన్ చేద్దాం, అంటే ఎస్టిమేట్ కంపారిజన్ చేద్దాం. అదేవిధంగా ప్రిపరేషన్ లో ఒక చిన్న స్కిల్ వాడండి, సరిపోతుంది. మీరు మొత్తం సిలబస్ అంతా కూడా చదవాల్సిన అవసరం లేకుండా ఏఎల్పీకి మాత్రమే సాధ్యం. ఇలా ఇంత సిలబస్ కూడా వదిలేసి దాదాపు ఒక 50% సిలబస్ వదిలేసినా కానీ మీరు ఏఎల్పీ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పేది వినండి, విన్నాక ఎస్ అది నిజమే అని మీరు భావించినట్లయితే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. 100% మీకు టైం కలిసి వస్తుంది. అదేవిధంగా CBT1 కి ప్రిపేర్ అవుతూనే ఆల్మోస్ట్ CBT2 కూడా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ మీరు CBT1 రిజల్ట్ వచ్చినాక మీరు చేయాల్సింది కేవలం ట్రేడ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. అంటే ట్రేడ్ టెస్ట్ కి మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ట్రేడ్ టెస్ట్ కూడా అంటే ఏదైతే సెక్షన్ బి లో ఉంటుందో, CBT2 లో సెక్షన్ బి ట్రేడ్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటాయి. కాకపోతే అది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దాంట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా దాన్ని కంపారిజన్ చేయరు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అదొకటి మనం CBT1 తర్వాత ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి నుంచే మనం CBT2 కూడా ప్రిపేర్ అవుదాం. నేను చెప్పే సింపుల్ ఈ సలహా పాటించినట్లయితే ఈజీగా మీకు టైం సేవ్ అవుతుంది, ఎక్కువ స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి కంపారిజన్ చూద్దాం. 2024 నోటిఫికేషన్ లో మనకి 18,799 పోస్టులు ఆల్ ఇండియా వైజ్ గా. సికింద్రాబాద్ లో SCR కి 1863 పోస్టులు, ECOR ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 665, టోటల్ గా 2,228 పోస్టులు అనేది ఉన్నాయి. ఏఎల్పీ 2025 నోటిఫికేషన్ వచ్చింది మనకి. ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి కూడా లింక్ కూడా ఇచ్చారు, యాక్టివ్ లో ఉంది. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ ఆల్ ఇండియా వైజ్ వచ్చేసి 9,970 పోస్టులు అనేది ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్ కి వచ్చేసి SCR లో 967 పోస్టులు, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే 533, మొత్తం 1,500 పోస్టులు మనకి ఈ 2025 లో మనకి ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ పోస్టులు సికింద్రాబాద్ జోన్ నుంచే ఉన్నాయి మనకి. ఈసారి 2025 నోటిఫికేషన్ కి అత్యధిక పోస్టులు సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి, అది ఒకటి మీరు గమనించాలి. అదేవిధంగా 2024లో మనకి కట్ ఆఫ్ ఇది నార్మలైజేషన్ కట్ ఆఫ్. ఇది CBT1 యొక్క కట్ ఆఫ్ 75కి 50 మార్కులు వస్తే మనకి CBT1 కి క్వాలిఫై అవ్వడం జరిగింది. 56 మార్కులు అంటే అతనికి రా మార్క్స్ 45 నుంచి 46 మధ్యలో వచ్చి ఉంటాయి. మాక్సిమం చాలా మందికి 10 మార్కులు పెరిగినాయి కూడా ఉన్నాయి. రా మార్క్స్ 45 వస్తే వాళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్ 55 వచ్చిన సందర్భాలు ఉన్నాయి, చాలా పెరిగినాయి స్కోరు. అందుకని మనకి CBT2లో ఏఎల్పీ CBT2లో నార్మలైజేషన్ అనేది తీసేయడం జరిగింది. సో కాబట్టి 45 to 60 రా మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా SCకి 38 నార్మలైజేషన్ స్కోర్ అనేది ఉంది. అంటే వాళ్ళకి ఒక 30 మార్కులు వచ్చినా కానీ రా మార్క్స్ నార్మలైజేషన్ 38 యాడ్ అవ్వడం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒకలాగా, ఒకరికి 5 మార్కులు పెరగడం జరిగింది, ఒకరికి 4 మార్కులు పెరగడం జరిగింది, ఒకరికి 5-6 మార్కులు, 7-8 మార్కులు, కొంతమంది 10 మార్కులు, ఆ విధంగా కూడా కలవడం జరిగింది. STకి కట్ ఆఫ్ వచ్చేసి 75 మార్కులకు 32 మార్కులు, OBCకి 43 మార్కులు, EWSకి 40 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది పోయినసారి అంటే 2024లో. సో ఈసారి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మీకు సజెస్టెడ్ సేఫ్ మార్క్స్ స్కోర్ మీరు ఏ కేటగిరీ అయినా సరే 40 to 45 రా మార్క్స్ పెట్టుకోండి. నార్మలైజేషన్ మార్క్స్ కాదు, ఇది రా మార్క్స్. సో 40 నుంచి 45 రా మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా CBT1 అనేది క్వాలిఫై అవకాశం ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ పెట్టుకుంటే తక్కువ పెట్టుకోవద్దు. అదేంటి నాకు పోయినసారి SC STకి కేవలం 38 ఉంది, 32 ఉంది కదా, ఈసారి అన్ని మార్కులు ఎందుకు చెప్తున్నారంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం వల్ల మనకు పోయేది ఏమీ లేదు. అదే కదా తక్కువ టార్గెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే మనం CBT1 కూడా క్వాలిఫై అవ్వం. CBT2 తర్వాత సంగతి, CBT1 కూడా క్వాలిఫై అవ్వం. అందుకని మాక్సిమం మార్క్స్ టార్గెట్ పెట్టుకుని చదువుకోండి. నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీకు 50% సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. గతంలో 2024 ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి చాలా మంది విద్యార్థులు లాభపడ్డారు. నేను ఇచ్చే సలహాను ఒకసారి విని ఎస్ ఇది రైట్ అనుకుంటేనే దాన్ని ఫాలో అవ్వండి. సో మనకి సిలబస్ వచ్చేసి CBT1 కి 4 రకాల సబ్జెక్టులు ఉంటాయి, CBT2కి కేవలం 3 రకాల సబ్జెక్టులే ఉంటాయి. అండ్ CBT2లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనము తర్వాత చూద్దాం, ఇప్పుడే దీని గురించి డిస్కషన్ అవసరం లేదు. అసలు ఇప్పుడు ఇది చదవాల్సిన అవసరం కూడా లేదు. మీరు CBT1 క్వాలిఫై అయితే అప్పుడు ఈ ట్రేడ్ సిలబస్ అనేది చదవడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది 75 మార్కులకు ఉంటుంది. దీంట్లో ఎన్ని మార్కులు వచ్చినా సరే మీకు అది క్యాలిక్యులేట్ చేయరు, మెరిట్ లో చూడరు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మెయిన్ గా మనకి CBT1 క్వాలిఫై అవ్వాలి. CBT2లో హైయెస్ట్ మార్క్ తెచ్చుకుంటే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. CBT1 వచ్చి 75 మార్క్స్ ఉంటుంది. CBT2లో పార్ట్ ఏ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయనే దానిపైన మీకు జాబ్ వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ మనం CBT1 కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి: మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. మీరు ఈ 3-4 పక్కన పెట్టేసండి. ఇప్పుడు ఏం ముట్టదు, అసలు దీన్ని ముట్టుకోకండి. అసలు మీరు దీని సబ్జెక్ట్ అసలు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్రస్తుతానికి. ఫస్ట్ మీరు మ్యాథ్స్, రీజనింగ్ మీద ఫోకస్ చేయండి, సరిపోతుంది. అంతకంటే మీకు అవసరమే లేదు. మీరు మొత్తానికి జీకే కరెంట్ అఫైర్స్ వదిలేసినా ఏం కాదు. ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు, స్టాటిక్ జీకే చదువుకుంటారు, కాబట్టి మీకు ఆటోమేటిక్ ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతలేదు అనుకుంటే అసలు మీరు మొత్తానికి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ జీకేని వదిలేసేయండి అసలు. ఎందుకంటే CBT2లో అసలు కరెంట్ అఫైర్ బిట్ అనేదే రాదు మనకి. సో CBT1లో కేవలం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 7 నుంచి 8 మార్కులు వస్తాయి కాబట్టి వీటిని చదవకపోయినా మీరు CBT1 క్వాలిఫై అవుతారు. సో కాబట్టి ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే CBT2లో కూడా మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి ఈ రెండింటి నుంచి మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 50 నుంచి 60 మార్క్స్ మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా CBT1లో 40 నుంచి 50 మార్కులు మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది.
సో మెయిన్ వీటి మీద ఫోకస్ చేయండి ఏఎల్పి వాళ్ళు మాత్రం. అదే ఇప్పుడు ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యాలైతే ఖచ్చితంగా జీకే చదవాల్సిందే. అదే గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యాలైతే సైన్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. కానీ కేవలం ఏఎల్పికి మాత్రం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు మ్యాథ్స్ రీజనింగ్ ఫస్ట్ చదివిన తర్వాత CBT 1 లో సైన్స్ లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి మాత్రం చదువుకోండి సరిపోతుంది. సైన్స్ లో నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, కావాలంటే నోట్ చేసుకోండి. ఒకటి మెజర్మెంట్స్, ప్రమాణాలు కొలతలు. రెండోది మాస్ వెయిట్, ఇక్కడ మీరు CBT 2 లో చూడొచ్చు. ఆ CBT 2 లో ఉన్న సిలబస్ మాత్రమే చదువుదాం CBT 1 కూడా. మెజర్మెంట్స్, మాస్ అండ్ వెయిట్, డెన్సిటీ, వర్క్ అండ్ పవర్, పని శక్తి సామర్థ్యము, అదేవిధంగా వడి వేగము, స్పీడ్ అండ్ వెలాసిటీ అండ్ హీట్ అండ్ టెంపరేచర్, ఉష్ణము ఉష్ణోగ్రత అండ్ బేసిక్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి. ఓకేనా, విద్యుత్ అనే చాప్టర్లు. ఈ 6 చాప్టర్లు CBT 1 కూడా చదువుకోండి. ఈ సైన్స్ లో 6 సబ్జెక్టులు CBT 1 కి చదివితే ఇదే 6 సబ్జెక్టులు మనకి CBT 2 లో కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో రావడం జరుగుతుంది. సో కాబట్టి నీకు ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ నుంచి సపోజ్ కి 45 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం ఎగ్జామ్ లో CBT 1 లో. అండ్ అదే విధంగా ఈ సైన్స్ లో 6 చాప్టర్లు ఆల్రెడీ చదువుతావు కాబట్టి ఈ 6 లో నుంచి సపోజ్ కి సైన్స్ నుంచి మీకు దాదాపు ఎంత లేదనుకున్నా 12 నుంచి 13 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక 6 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం, మొత్తం ఎత్తైంది మనకి 45 ప్లస్ మొత్తం 51 మార్క్స్ అయింది మనకి. సో జీకే కరెంట్ అఫైర్స్ మనకు ఇంకొక 15 మార్కులు వచ్చే 12 నుంచి 13 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మీకు ఒక 5-6 మార్కులు వచ్చినా కానీ మీకు 56 రా మార్క్స్ అయిపోతుంది మనకి. ఒకవేళ మ్యాథమెటిక్స్ లో ఒక 5 మార్కులు పోయినా 50 ప్లస్ అనేది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీరు మొత్తానికి సైన్స్ అనేది చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బయాలజీ అయితే మొత్తానికే వదిలేయండి, కెమిస్ట్రీ కూడా వదిలేయండి. చదివితే ఫిజిక్స్ లో ఈ 6 సబ్జెక్టులు చదువుకోండి సరిపోతుంది. మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేసుకోండి. జీకే కరెంట్ అఫైర్స్ మొత్తానికి వదిలిపెట్టేసండి. ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆ జీకే కరెంట్ అఫైర్స్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. లేదు నేను సైన్స్ జీకే కూడా చదువుతాను అనుకుంటే నో ప్రాబ్లం చదువుకోండి. కానీ ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ అదే విధంగా నేను చెప్పిన సైన్స్ లో 6 సబ్జెక్టులు కంప్లీట్ 6 టాపిక్స్ కంప్లీట్ చేసి అప్పుడు మిగతా ఈ సైన్స్ లో మిగతా టాపిక్స్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే స్టాటిక్ జీకే కానీ చదువుకోండి. అప్పటి వరకు మిగతా అవసరం లేదు. అండ్ CBTకి రాగానే ఇంకా మనకి కేవలం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మ్యాథ్స్, రెండోది రీజనింగ్. మ్యాథ్స్ రీజనింగ్ లో ఆల్రెడీ నువ్వు CBT 1 లోనే ప్రిపేర్ అయిపోయావు. సో కాబట్టి ఇక్కడ నీకు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది ఏమీ లేదు. అండ్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో మొత్తం మనకి 15 చాప్టర్స్ ఉంటాయి. ఆ 15 చాప్టర్స్ లో ఇంకా 6 సబ్జెక్టులు 6 టాపిక్స్ నువ్వు ఆల్రెడీ CBT 1 కి ప్రిపేర్ అయిపోయావు. సో కాబట్టి ఇంకా నీకు ALP CBT 2 కేవలము నీకు జస్ట్ ఓన్లీ ఒక 9 టాపిక్స్ ఉంటాయి మనకి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అదేవిధంగా కంప్యూటర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దాంతో పాటుగా మీకు పార్ట్ బి ఏదైతే ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయో అవి మనం ALP CBT 1 క్వాలిఫై అయిన తర్వాత చదువుకుంటే ఈజీగా మనకి ALP జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పోయినసారి ALP నోటిఫికేషన్ 2024 లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కేవలం 5,000 పోస్టులు మాత్రమే ఇచ్చారు. చాలా మంది నెగ్లిజెన్స్ తో 5,000 పోస్టులే కదా, తక్కువ పోస్టులోనే రాదులే అని చెప్పి వదిలేస్తారు. కానీ తర్వాత అది 18,000 పెంచడం జరిగింది. సో కాబట్టి ఈసారి 9,000 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా మంచి ఫిగరే, తక్కువ పోస్టులు ఏం కాదు. అండ్ ఏజ్ వచ్చేసి మనకి 30 సంవత్సరాలకు ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి, OBC వాళ్ళకి 33, SC/ST వాళ్ళకి 35 సంవత్సరాలు ఇచ్చారు. ఒకవేళ పెంచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి, ఎందుకంటే మనం ఒక మీటింగ్ జరిపారు ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో ఖచ్చితంగా పెంచుతారైతే చెప్పలేము. ఒకవేళ పెంచే అవకాశం ఉంటే పెంచే అవకాశం ఉంది, ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ALPకి కొద్దిగా బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు CBT 1 కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ లో 6 టాపిక్లు చదువుకున్న తర్వాతనే మీకు ఇంకా టైం ఉంటే సైన్స్ లో మిగతా టాపిక్స్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ చదవండి. లేకపోతే అప్పటి వరకు అవసరం లేదు. ఫస్ట్ ఇది ఫినిష్ చేసిన తర్వాతనే వాడి జోలికి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆల్ ద బెస్ట్. RRB ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ANR పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, RPF, ALP, ఇతర RRB ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ PDF రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత QR కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ.
అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ₹515 ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.